నేను ఒంగోలు నుంచి అయితే జూన్ 18, 7:26కి అయితే స్టార్ట్ అయ్యానండి. నేను ప్రతిరోజు బై వాక్‌తోనే స్టార్ట్ అయ్యాను. వితౌట్ మనీ సోలో వాకింగ్ చేస్తున్నాను. ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు పర్ డేకి యావరేజ్‌గా ఒక 35 యావరేజ్‌గా అయితే 35 వెళ్తున్నాను. కిలోమీటర్స్ వెళ్తారా? నిన్న 34 అయితే వాక్ చేశాను. అండ్ ఈరోజు అయితే ఒక 40 దాకా నడిచేసి ఆల్మోస్ట్ బార్డర్ దాకా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాను. అలా వెళ్ళే దారిలో ఎవరైనా ఫుడ్ అనేది చేస్తే ఆ ఫుడ్ తింటూ పెట్రోల్ బంక్స్లో వాటర్ పట్టుకుంటూ అక్కడ నా జర్నీ అనేది చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు ఆ రోజుకి ఎవరు హెల్ప్ చేయకపోతే ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్తోనే సర్వైవ్ అయితే వెళ్ళిపోతాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే నాకేదో దేవుడి మీద భక్తి కోరికల కోసం వాటి కోసం అయితే కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బస్సులోనో కార్లోనో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కంఫర్ట్ జోన్ అనేది వదిలేసి ఇంట్లో ఉంటూ మంచిగా ఏసీలో తిరుగుతూ ఉండకుండా ఈ లైఫ్ ఎలా ఉండిద్ది, ఒక హోమ్లెస్ లాగా ఒక్క రూపాయి లేకుండా బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటే కొత్త మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి కొత్త తెలుసుకుంటా బయట కల్చర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కైండ్నెస్ ఎలా ఉన్నది, అవన్నీ నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ రావాలని నేనైతే ఈ వాక్ చేస్తున్నాను. ఇంకో చోటకి వాక్ చేయాలని ఉంది నార్త్ సైడ్ అదంతా. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ సోలో వాకింగ్ జర్నీ కాబట్టి నేను ప్రస్తుతానికి ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ పైన అప్కమింగ్ నేను సైకిల్ మీద చేయొచ్చు, లేకపోతే బై వాక్ చేయొచ్చు, బై ఎలాగైతే ట్రావెల్ అయితే చేయొచ్చు. నైట్ స్టే ఎలా చేస్తారు? నైట్ స్టే ఏదో ఒక పెట్రోల్ బంక్లో కానీ టెంపుల్స్లో కానీ పర్మిషన్. మీరు ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తున్నారు ఇట్లా నేను వెళ్ళాలి చేయాలి ఈ విధంగా నడవాలి అని? ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదన్న. కాకపోతే సమ్ రీల్స్ అనే కొన్ని చూశాను. చూసి అలా ఉండాలి అలా తిరగాలి అయితే అనుకోలేదు. కానీ వాళ్ళు చూస్తున్న రీల్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ అని నా కళ్ళ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ నేను కూడా పడాలి, ఎలా ఉండిద్ది లైఫ్ అన్నదాని ఆ ఇన్స్పిరేషన్ అయితే అలాంటిది లేదు. అలాంటి కంఫర్ట్ లైఫ్ నుంచి ఇలా వాకింగ్ చేసే లైఫ్ అయితే వచ్చింది, నా జర్నీ చేస్తాను. Yes, sir.